చాలా మంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇంటర్ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇలా ఆగిపోయిన వాళ్ళకి ఈ హోటల్ మేనేజ్మెంట్ లో ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎటువంటి అంటే ఎడ్యుకేషన్ ఏ లెవెల్లోకి వస్తే ఇది సెట్ అవుతుంది? ప్రాబ్లం ఏంటంటే 10th ఫెయిల్ అయితే అసలు ఛాన్స్ ఉండదండి. ఓకే, డెఫినెట్ గా ఇంటర్ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళకి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇంటర్ బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ వాళ్ళు దే కెన్ హ్యాపీలీ డూ డిప్లొమా, IDHM, ఇంటర్నేషనల్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అది 1 year కోర్స్ ఉంటుంది. ఒక 6 months వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. అది మనకి అబ్రాడ్లో కూడా మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి. 1 year కాలేజ్లో చేసి 6 months అబ్రాడ్లో చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ జాబ్లోకి జాయిన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం ప్రాబ్లం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ చదివింది ఒకటి, ఇప్పుడు నేర్చుకునేది కంప్లీట్గా ఒకటి. హోటల్ మేనేజ్మెంట్ అనేది కుకింగ్ కానీ, లేకపోతే సర్వీస్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, వీటన్నిటిలో ట్రైనింగ్ ఎక్కువ చేస్తుంటారు. ఓకే, సో చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఏ ఒకేషన్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో డిస్కంటిన్యూ అయ్యాడు, టైం వేస్ట్ కాకుండా నేను చాలా ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి, ఒక 1 yearలోనే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఇది. ఎందుకంటే అండి 1 year ఇస్ ఎ షార్ట్ టైం యాక్చువల్లీ, బట్ ఆ 1 yearలో తను డెఫినెట్గా కష్టపడాలి. ఓకే, కష్టపడుకుంటే కూడా అవ్వదు. ఏదో చేసేద్దాం 1 yearలో నేమ్సేక్ కోర్స్ చేసామంటే వేస్ట్. బాగా నేర్చుకుంటే బయటకు వెళ్తే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది.